కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారి నుంచి వేరు చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? మీ దొంగతనాలన్నీ కప్పిపించుకోవడం కోసం ఈరోజు చేస్తున్న కుట్ర కాదా? అదేవిధంగా మరి రెండో విషయం, హరీష్ రావు గారు ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన నా నివాసం సిద్దిపేట భారత్ నగర్లో ఉంటానని చెప్పిండు. అఫీషియల్ రికార్డ్ ప్రకారం హరీష్ రావు గారి నివాసం సిద్దిపేట భారత్ నగర్ అయితే మీరు ఆయనకు నోటీస్ ఎక్కడిచ్చిండ్రు? మీరు నానక్రామ్గూడలో ఇట్లా ఇచ్చిండ్రు అంటే మీకు తెలుసు వారు అక్కడే ఉంటున్నారని. మరి మీకు ఒక న్యాయం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉంటున్న నివాసం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉంటున్నాడు ఆయన. కానీ ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఆయన నివాసం కొడంగల్లో 1-209 కొడంగల్ గ్రామ పంచాయతీ అని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చిండ్రు. మరి 2023లో ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డికి ఎక్కడిచ్చిండ్రు నోటీసు? జూబ్లీ హిల్స్లో పోయి ఇస్తారు. ఎక్కడ ఇవ్వాలి? యాక్చువల్గా అయితే కొడంగల్ పోయి ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, మరి కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం అని నేను అడుగుతున్నా. ఎక్కడ నివాసం ఉంటే అక్కడ పోయి నోటీస్ ఇవ్వాలి. అంతే తప్ప బలవంతంగా 65 సంవత్సరాల వయసు పైబడ్డ వ్యక్తిని, అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, అదేవిధంగా ప్రతిపక్ష నేతను, అదేవిధంగా పోలీసులు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్న నేతను ఇలా బలవంతంగా మీరు తీసుకొచ్చిండ్రు. మిత్రులారా, కేసీఆర్ గారు ఇప్పటికి కూడా ఒక దార్శనికుడు కాబట్టి, తెలంగాణను ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కాబట్టి, మరి ముఖ్యంగా రాజ్యాంగ బద్ధంగా పాలించాలనుకున్న వ్యక్తి కాబట్టి, చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి, మీరెన్ని తప్పులు చేసినా కూడా ఈరోజు పోలీసులను సిట్టును క్షమించి, నేను ఏ తప్పు చేయలేదు, నా గుండెలో తెలంగాణ ఉన్నది, నా గుండెలో ఉండదంతా కూడా తెలంగాణ భావితరాల ప్రయోజనాలే అని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా మీరెన్ని తప్పులు చేసినా చట్ట ప్రకారం రావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా, కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు సిట్టు విచారణ గురించి మరి ఈరోజు నందినగర్కు, వారి నివాసం నుంచి నందినగర్కు వచ్చిండు. ఇలా మీ బతికేంది? మీరు ఇలా ఎన్ని దొంగతనాలు చేస్తున్నారు? కోల్ బ్లాక్లో దొంగతనం చేస్తున్నారు. పట్టపగలే 9300 ఎకరాల భూమిని హైదరాబాద్ మహానగరంలో పట్టపగలే అమ్ముకుంటా ఉన్నారు. అదేవిధంగా మీరు మరి ఎక్సైజ్ రేట్కు కొడంగల్ నారాయణపేట టెండర్లు వేసుకుంటున్నారు. ప్రజల భూములను భయంకరంగా పట్టపగలే లగచర్ల కానీ, రేగడి దోసాడ కానీ రకరకాల ప్రాంతాలలో మీరు ప్రజల భూములు గుంజుకుంటా ఉన్నారు. మీరు ప్రతి చోట కూడా హెచ్ఎండిఏ పేరుతో ఇంకా ప్రతి చోట కూడా భూములు బలవంతంగా గుంజుకొని మరి ప్రజలకు, తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి సింగరేణిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిన మరి బీజేపీ అలా గొప్పగా మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారు. మీరెందుకు సిబిఐ ఎంక్వైరీ చేయించలేదు? నేను కిషన్ రెడ్డిని ఓపెన్గా అడుగుతా ఉన్నా. మీకు ఏ నైతిక హక్కు ఉన్నది? మీకు 49% వాటా సింగరేణిలో ఉన్నది. మరి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా, ఎందుకు చేయించడం లేదు? మేడిగడ్డను బాంబులతో కూల్చేసిండ్రు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా. చెక్ డ్యామ్లను బాంబులతో కూల్చేస్తున్నారు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా. దాని మీద సిట్టులు ఏర్పాటు చేసే దమ్ము లేదు, దాని మీద స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయించే దమ్ము లేదు. కానీ గాంధీ భవన్లో కూర్చొని చదువురాని మాటలు, చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మీకు ఎఫ్ఐఆర్ గురించి తెలుసా? చట్టం గురించి తెలుసా? ఒక ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుందో తెలుసా? నోటీసులు ఏ విధంగా ఇవ్వాలనో తెలుసా? గోడల మీద ఎప్పుడు అతికిస్తారో తెలుసా? ఇవన్నీ ఏవి తెలియవు. మీకు తెలిసిందంతా కూడా కేవలం అభాండాలు వేయడమే. మీకు ఎవరు ఎక్కడ ఏ పోలీసు వాళ్ళు చెప్పినరు సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రని, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిండ్రని? వాళ్ళ దగ్గరనే ఉంది కదా లిస్టు, ఏమని చెప్పండి పోలీసులు. నేను ఓపెన్గా డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, మీకు ఎంతమంది సినిమాదారుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రో ఇవాళ చెప్పమని చెప్పండి చూద్దాం. రేవంత్ రెడ్డి, నువ్వు ముందరికి వచ్చి చెప్పు చూద్దాం. నీకు దమ్ముంటే, హోంమంత్రివి కదా, నువ్వు దమ్ముంటే ముందరికి వచ్చి చెప్పు. ఎందుకు పారిపోతున్నావు? దమ్ముంటే చెప్పు, ఎంతమంది సినిమాదారుల ఫోన్లు ట్యాప్ అయినా ఇవాళ వచ్చి ప్రజల ముందర పెట్టు. రండి గన్ పార్కుకు, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం మేము. ఇలా కిషన్ రెడ్డి వీళ్ళందరూ బీజేపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు కదా, మీకు చెప్పండి. మీ దగ్గర కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి కదా, ఎంతమంది సినిమాదారుల ఫోన్లు తెలంగాణలో ట్యాప్ అయినా మీరు చెప్పండి చూద్దాం. ఎవడు అడిగేటోళ్ళు లేడు కాబట్టి ఏం చెప్పినా నడుస్తుందని అసందర్భ ప్రేలాపనలు, అభాండాలు వేయడమే మీకు తెలిసిన విద్య, అంతకు మించి ఇంకోటి కాదు. ఇవాళ నేను ఓపెన్గా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి, నువ్వు
ఇవాళ మీ మంత్రుల ఫోన్లే ట్యాప్ చేస్తున్నామని చెప్పి సౌత్ ఫస్ట్ అనే దినపత్రిక ఓపెన్గా ఇద్దరు మంత్రుల ఫోన్లు ముఖ్యమంత్రి ట్యాప్ చేసిండు, అందులో ఇద్దరిని కౌన్సిలింగ్కి పిలిపించిండు అని చెప్పి ఓపెన్గా మరి ప్రచురించినా కూడా ఇంతవరకు దాని మీద ఎలాంటి విచారణ లేదు. నేను ఖుద్దు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నది, న్యూస్లో వస్తూ ఉన్నది. దీని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాలంటే దాని మీద రేవంత్ రెడ్డి గారికి ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. కానీ రాజకీయ నాయకులకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా పోలీసుల మధ్యలోనే జరిగే వ్యవహారానికి ఇలా చేయని తప్పుకు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారిని ఇలా ఆయన నందినగర్లో మరి